గవర్నమెంట్ వచ్చి మీకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ఏమండి సార్, మామూలుగా తీసుకొచ్చి మమ్మల్ని బిల్డింగ్లో పెట్టారండి. భోజనం ఏర్పాట్లు కానీ, మంచినీళ్ళ ఏర్పాట్లు కానీ, పడుకుంటే సౌకర్యాలు కానీ అన్నీ బాగానే చేస్తున్నారండి. వాళ్ళు ఏమి లోటుపాట్లు ఏమి లేవండి. ఒక చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా ఇలా చేయలేదండి. చంద్రబాబు నాయుడు పట్టించుకున్న మనల్ని మేము అలాంటి వాళ్ళు పుట్టి తిని ఈ 4 రోజులు ఇట్లా బతకగలుగుతున్నామండి. మా సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. మా ఇంట్లో మేము చేసుకున్నాం, మా ఇంట్లో కూడా ఇట్లా ఉన్నామండి. మంచినీళ్ళు మందులు బాగా 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 ఇప్పుడు కూడా హెల్త్ ఎలా ఉందని చూస్తున్నారండి. మంచినీళ్ళు కానీ, భోజనం కానీ, వసతులు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగున్నాయి. అధికారులు వచ్చి అడుగుతున్నారండి. మీకు ఎలా జరుగుతుంది ఏంటి, బాగా చూస్తున్నారా లేదా ఇదని మొత్తం బాగా అడుగుతున్నారు. అంటే ఇంత కూడా మనకు పోయిన ప్రభుత్వాలు ఇట్లా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు పట్టించుకున్న మనల్ని ఈ రకంగా ఉండి మేము ఇట్లా బతకగలుగుతున్నామండి. లేదండి, పట్టించుకోలేదండి. ఈ చంద్రబాబు నాయుడు పుణ్యం అంట కడుపుకి అంత ముద్ద అన్నం తిని ఈ 4 రోజులు ఇట్లా బతకగలుగుతున్నామండి. గవర్నమెంట్ వాళ్ళు మీకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపించింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. భోజనాలు పెడుతున్నారు, బిళ్ళలు ఇచ్చారు, అరికలు ఇస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. శుభ్రంగానే ఉన్నాయి. అన్ని శుభ్రంగానే ఉన్నాయి. అందరూ బాగా పట్టించుకుంటున్నారు. బాగానే ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మట్టి బాగానే ఉంది. ఇక్కడ అన్ని భోజనాలు గిజనాలు అన్ని బాగానే పెడుతున్నారు. టయానికి భోజనం అధికారులు చెప్పారు మీకు? చెప్పారు. ఏమని చెప్పారు? తుఫాను వస్తుందో మీరు ఇల్లు ఖాళీ చేసామన్నారు. సౌకర్యాలన్నీ బాగున్నాయి. మాకు చాలా బాగున్నాయి. ఏమి ఇబ్బంది లేదు. వంద తుఫాన్ అనేది ప్రకటించినప్పటి నుంచి దాదాపు 25 తారీఖు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తతలో భాగంగా దాదాపు సముద్రంలో బోట్లు మొత్తం కూడా రిటర్న్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, మెరైన్ డిపార్ట్మెంట్ కానీ, మా కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ఇవన్నీ కూడా పనిచేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం. అలాగే 27 సాయంత్రం నుంచి మేము పునరావాస కేంద్రాలను మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకి తిండి సదుపాయం కానీ, అలాగే పల్ల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి మేము రప్పించి వాళ్ళు మేము పరిరక్షిస్తూ మా పర్యవేక్షణలో మేము ముందుకెళ్తాం. పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా బాగుంది. కరెక్ట్ గా ఇస్తున్నారు. టాబ్లెట్లు కూడా కరెక్ట్ గా ఇస్తున్నారు. గవర్నమెంట్ బాగా చూస్తుంది. అయితే బాగా చూస్తుంది. అన్ని ఇస్తున్నారు. మా టయానికి ఫుడ్ గిడ్డు మొత్తం పెడుతున్నారు. మా గవర్నమెంట్ బాగా చేసింది. అందరికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. మీకు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. భోజనం ఇక్కడే ఉంటున్నాము. అన్ని పొద్దున్నే టిఫిన్ పెట్టారు. భోజనం అన్ని ఇంకా నీళ్ళు వచ్చి అతనైనా భయం వేసి ఇక్కడే ఉంటున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అధికారులు వచ్చి మిమ్మల్ని అడిగి క్షేమాలు అడిగి కనుక్కున్నారా? అందరూ వస్తున్నారు. వస్తే అడిగి కనుక్కుని వెళ్తున్నారు. బాగానే చూస్తున్నారు. గవర్నమెంట్ పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 3 రోజుల క్రితం చెప్పారండి. వచ్చాము, నిన్న నుంచి వచ్చాం. అన్ని బాగానే జరుగుతున్నాయి ఏర్పాట్లు. అన్నం పెడుతున్నారు. పొద్దున్నే పులిహారం పెట్టారు. మందులు ఇస్తున్నారండి. అన్ని బాగున్నాయి. మందులు ఇస్తున్నారు. అన్నం అన్ని పెడుతున్నారు. బాగా అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు వరకే. ముందు 3 రోజుల క్రితం చెప్పారు, వచ్చేయండి ఇక తుఫాన్ అంటున్నారు, మునిగిపోతాయమ్మా అని చెప్పారు. పైవాటాలు కూడా వచ్చి ఇక వచ్చేసామండి. నిన్న వచ్చాం. బాగానే చూస్తుందండి. బాగానే చూస్తున్నారు. ఏమైనా ఇబ్బంది పెడతలేదండి. బాగా అన్ని బాగానే అంటున్నాయి. అన్ని బాగానే అంటున్నాయి. బాగానే చూస్తున్నాయి. మంచినీళ్ళు కానీ అన్ని సౌకర్యంగానే అంటున్నాయండి. గతంలో తుఫాన్ వచ్చేటప్పటికి ఈ ప్రళయం ఎలాగొస్తుందని ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చేటప్పుడు 10 రోజుల ముందుగా ప్రభుత్వం మాకు అన్ని అలర్ట్ చేసి ఇక్కడ మాకు స్కూల్ గానీ, కమ్యూనిటీ హాల్ గానీ అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టుగా ఆల్రెడీ ప్రభుత్వం మాకు సరి చెప్పారు. ఇదే విధంగా నారా చంద్రబాబు నాయుడు తుఫాన్ కి ఎలాగైతే మాకు భరోసా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతకంటే రెట్టిగా మాకు ప్రతిది కూడా ఫోన్ చేసి అన్ని విధాలుగా ఇక్కడ మాకు అనుకూలంగా ఇచ్చారండి. అలాగే ఈ రోజు గుడిసెల్లో ఉన్న వాళ్ళకి 2 రోజుల నుంచి మేము తిరుగుతూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పరుస్తూ వాళ్ళకి ఈ కమ్యూనిటీ స్కూల్లో తీసుకొచ్చి వీళ్ళు భద్రపరిచామండి. ప్రతి విషయంలో కూడా మేము ఒక గ్రామ సేవగా ముందుకు నడిపించి గ్రామ పెద్దలుగా మేము ముందుకెళ్తున్నాం. ప్రతి విషయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా మాకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళకి ఫుడ్ గానీ, మెడికల్ గానీ ఏ అవసరాలు ఉన్నా సేవ అందిస్తాం. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మేము వాళ్ళకి జాగ్రత్త పరిచి, అమ్మ ఏమైనా ఉంటే మీరు కమ్యూనిటీ హాల్కి వచ్చేయండి, మేము వస్తాం, మీకు ఎప్పుడైనా ఫోన్ నంబర్లు కూడా మేము ఇచ్చి మేము జాగ్రత్త పరిచామండి. వంద తుఫాన్ అనేది ప్రకటించినప్పటి నుంచి దాదాపు 25 తారీఖు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తతలో భాగంగా దాదాపు సముద్రంలో బోట్లు మొత్తం కూడా రిటర్న్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, మెరైన్ డిపార్ట్మెంట్ కానీ, మా కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ఇవన్నీ కూడా పనిచేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం. అలాగే 27 సాయంత్రం నుంచి మేము పునరావాస
కేంద్రాలను మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకి తిండి సదుపాయం కానీ అలాగే పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి మేము రప్పించి వాళ్ళు మేము పరిరక్షిస్తూ మా పర్యవేక్షణలో మేము ముందుకెళ్తాం. ఈ తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది, మిమ్మల్ని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉంచడం, అలాగే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఎలా ఉంది మీకు ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా చేశారు? బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. 3 రోజుల నుంచి వస్తున్నారు, బాగానే చేస్తున్నారు. భోజనం అని అట్లాగే ఉండడానికి మీకు బాగానే చేస్తున్నారు. ఎక్కడ బాబాయ్, ఏ ఊరు ఇది? గిలకలు తిండి, అందరి పక్కన గిలకలు తిండి, పక్కన అంతా సముద్రమే. సో ఇక్కడ ఎక్కువ ఏం చేస్తుంటారు బాబాయ్? మత్స్యకారులు అంతా ఏటకెళ్ళి పోలమే, పెద్ద బోట్లు సోనా బోట్లు ఏటకెళ్ళి పోలమే. ఆపేస్తా ఇంకెళ్ళ కూడా ఉంటాం. ఇంకా ఈ 4 రోజుల మంచి ఏర్పాటు చేస్తున్నారు, భోజనం అవి పెడుతున్నారు. సముద్రంలోకి వెళ్తేనే మీకు అంతే, సముద్రంలోకి వెళ్తేనే ఆధారం లేదు, లేకపోతే లేదు, ఆధారం లేదు. సో ఇక్కడ భోజనం అది ఏర్పాట్లు బాగానే చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. అధికారులు బాగానే చేస్తున్నారు, మెడికల్ సంబంధించిన అవన్నీ బాగానే చేస్తున్నారు, అవన్నీ బాగానే చేస్తున్నారు. మంచిగా 3 రోజులు పెట్టి మాకు మంచిగా ఆదుకుంటుండ్రు. ఏదైనా జ్వరమైనా హాస్పిటల్కి దగ్గర పెట్టాడు, డాక్టర్ పెట్టారు, నర్సులు పెట్టారు. భోజనంకి పర్వాలేదు, వాటర్కి పర్వాలేదు, అన్నిట్లు బాగానే పెట్టారు. రూమ్ ఇచ్చారు, రూమ్లో బాగానే ఉన్నాము. పిల్లలు అందరూ బాగానే ఉన్నారు సార్, ఏం ప్రాబ్లం లేదు. చంద్రబాబు బాగానే చూసుకుంటుండు. 3 రోజులు పెట్టి మాకు బాగానే చూసుకుంటుండు. మాకు రూమ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు, బాత్రూమ్లు ఇచ్చారు. పిల్లలకి చూసుకుంటున్నారు, అన్ని చూసుకుంటుండ్రు. మాకేం ఫుడ్ బాగుంటుంది సార్, ఫుడ్ ఏం ప్రాబ్లం లేదు, ఫుడ్ బాగానే ఉంటుంది. చాయ్ ఇస్తుండ్రు, రొట్టి ఇస్తుండ్రు, అన్ని ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పి ఇక్కడ స్థానికంగా మీకు ఉండటానికి తినడానికి ఏర్పాట్లు చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏంటి ఉన్నాయా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు? అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. భోజనం కానించి మొత్తం ఏర్పాటు మొత్తం చూసుకుంటున్నాం. మాది చిట్టుపాలెం అండి, ఐబీ రోడ్డు మీద. ఐబీ రోడ్డు మీద నుంచి వానలు వస్తున్నాయని ఇక్కడికి రామన్నారండి. ఇక్కడికి వచ్చేసరికి మంచి చెప్పర మొత్తం బాగానే చూస్తున్నాం. మా ఆవిడ 9వ నెల. చూస్తున్నారండి, చూస్తున్నారు. చేస్తున్నారు. భయం లేదు, సీఎం గారు ఉండగా భయం లేదంటావా? సీఎం గారు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారేంటి అంటే భోజనం కానించి టిఫిన్ కానించి మొత్తం ఏర్పాటు చేస్తున్నారండి, పర్వాలేదండి. వైద్య సదుపాయం కానీ మొత్తం అందుబాటులో ఉందండి. ఏమ్మా డాక్టర్లు చూస్తున్నారు మీకు? చూస్తున్నారు, పర్వాలేదు. ఎట్లా ఉంది, ఏర్పాటు చేస్తున్నారా? అన్ని చేస్తున్నారు, వైద్య సదుపాయం అదంతా మొత్తం బాగానే చూస్తున్నారండి. బాగానే చూస్తున్నారా? అన్నం అన్ని చూస్తున్నారు, భోజనం అది అన్ని బాగానే చూస్తున్నారండి. ఏమా మీ ఏ ఊరు అసలు? మీరు చిట్టుపాలెమే. మేము వ్యవసాయం చేసుకుంటాం. ఇవాళ పొద్దున వచ్చాము, భోజనం అయ్యి బాగానే పెట్టారు. సీఎం గారికి ఏమని చెప్తామమ్మా? అంటే ఎక్కడా కూడా ఎవరికి ఏ ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇబ్బంది ఏం పడతలే, మేము ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉన్నాము. భోజనం అయ్యి బాగా చూసారు, బాగా పెట్టారు, ఏం బాధ లేదు మాకు. ఇక్కడికి వచ్చి ఉంటాం పొద్దునుంచి. మీరు 2 రోజులు ఉండి 3 రోజులు ఉండి ఉంటాము. అంతా బాగానే ఉందండి, బాగానే చూస్తున్నారు. పొద్దున్న వచ్చామండి, టిఫిన్లు భోజనం అంతా బాగానే ఉందండి, బాగానే చూస్తున్నారు, అజగట్టుకుంటున్నారు. డాక్టర్లు వాళ్ళు ఉన్నారు, చూస్తున్నారండి. వైద్యం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు. గత 3 రోజులుగా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, సచివాలయం డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరూ కూడా మన పంచాయతీ మొత్తం తాటాకిళ్ళు కానీ, రేకుల షెడ్లు కానీ, లేని ఇదిలో గాలి కానీ ఏమైనా వస్తే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే మొత్తం అంతా అలర్ట్ చేసి ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయమన్నారు. అట్లాగే విఆర్ఓ గారు మేము అందరం కూడా వెళ్ళి ప్రతి తాటాకింటికి, ప్రతి ప్యూర్ గుడ్స్కి అందరికీ వెళ్ళి మొత్తం అందరికి చెప్పి పలానా సాటను చెప్పామండి, పెట్టామండి, మీకోసం 24 hours అందుబాటులో ఉంటాము. మీకు ఏ ఇది వచ్చినా కూడా పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఎప్పటికప్పుడు మాకు గంటకు కూడా మెసేజ్ పెట్టి ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఏదన్నా కూడా ఏమి ఇబ్బంది పడకుండా అందరిని కూడా చూసుకోమని చెప్పి మెడికల్ పరంగా కానీ, అలాగే టిఫిన్ పరంగా కానీ, భోజన పరంగా కానీ ఏదైనా కూడా సదుపాయాలు కూడా మొత్తం చూసుకోమని ఇంట్రగేషన్ ఇచ్చారు. 2 రోజుల నుంచి కూడా అట్టగా చూస్తున్నాం. పొద్దున్న నుంచి కూడా వర్షం బాగా తీవ్రతగా ఉన్నా కూడా వీళ్ళందరికీ అట్టగా చూసుకున్నాం. సాయంత్రానికి కూడా భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశాము. మంత్రివర్యులకి, సీఎం గారికి ఎప్పటికప్పుడు గంటకు కూడా, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళందరూ కూడా గంటకు కూడా ఫేవర్ కానీ లేకపోతే ఏదైనా ఉన్నా కూడా మొత్తం అంతా చూసుకుంటున్నారు. వీళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.